నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ బీసీల నేతల వెల్లడి. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ప్రభావతి దేవి. బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేయడంలో ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా బీసీల అభ్యున్నతికి వైసీపీ పార్టీ నేతలు కృషి చేస్తాం. జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నేతల స్పష్టం. వార్తల్లోని వివరాలు. బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే అని టీడీపీ బీసీ నగర అధ్యక్షుడు శంకర్ తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి బీసీల సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆయన సతీమణి పూలేబాయ్ మహిళా విద్యకు ఎంతగానో ప్రాధాన్యతనిచ్చారన్నారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ నగర అధ్యక్షుడు శంకర్, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, శివకుమార్, గోపాలకృష్ణ, ధరణి, ఉదయ్, వరలక్ష్మి, రతి ఈశ్వర్, బాలకృష్ణమ్మ నాయుడు, తిరుకుమరం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 135వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఇందాక ఘనంగా ఆయన ఒక వర్ధంతిని అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చి గాంధీ సర్కిల్ దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర 135 జయంతి వర్ధంతిని ఘనంగా నివాళం చేసి జరగడం జరిగింది. బీసీలకు అండగా నిలిచిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. గత 130 సంవత్సరాల 125 సంవత్సరాల ముందు కాలంలో బీసీలు ఎక్కడున్నారో తెలియడం లేదు. అటువంటి సమయంలో ఆయన జ్యోతిరావు పూలే గారు వచ్చి బీసీలు కూడా మన భారతదేశంలో ఉన్నారు, బీసీలను కూడా ముందుకు తేవాలని ఆయన ఒక కోరిక. అదేవిధంగా ఆయన సత్యమణి గారికి విద్యను నేర్పించి మహిళలకు అందరికీ కూడా విద్యను ప్రసాదం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదే బాటలో మన నందమూరి తారక రామారావు గారు ఆయన బాటలో వెళ్ళి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు అందరికీ న్యాయం చేయడం జరిగింది. రిజర్వేషన్ కావచ్చు, పేదలకి ఎన్నో రకాలైన విద్య కావచ్చు, అన్ని విధాలుగా నందమూరి తారక రామారావు గారు ఆయన స్ఫూర్తితో చేయడం జరిగింది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్నే ఫాలో అవుతూ ఇప్పుడున్న మన సీఎం గారు అయి ప్రజలందరికీ మంచి చేయడం జరిగింది. ఇవన్నీ జ్యోతిరావు పూలే గారి యొక్క స్ఫూర్తితోనే చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఈరోజు ఘనంగా నివాళులు చేయడం జరిగింది. అందరికీ నమస్కారము. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి. ఈరోజు జిల్లాలో అత్యధిక మెజార్టీగా ఉన్న బీసీ కులాలే. ఈరోజు బీసీ చైతన్యానికి వచ్చిన దానికి ఆయన ప్రధానమైన కారణం. మహారాష్ట్ర రాష్ట్రం నుండి పుట్టి కాటన్ విలేజ్ నుండి పుట్టి స్త్రీల కోసమే ఉన్నత చదువు చదవాలా, వయసు పెళ్లి చేయకుండా అరగట్టిన వాళ్ళిద్దరూ మహాత్మాని పేరు వచ్చిందికే ఒక మన ప్రియతమ నాయకుడు మహాత్మా గాంధీకి నెక్స్ట్ ఇంకో మహాత్మా రావడం చాలా గమనార్హం. ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి చేసుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన నడకదారిలో మేము ప్రతి ఒక్కరు నడుస్తున్నాం. బీసీలు బాగా గుర్తించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీలో బాగా గుర్తించింది. అలాగనే పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆయన సైనికులుగా మేము బీసీలంతా ఉంటాము, ఆయన తోడుగా ఉంటాం. జ్యోతిరావు పూలే వర్ధిల్లాలి. జ్యోతిరావు మహాత్మా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సుపరిపాలన అందిస్తున్నారు. బీసీలో అండదండలతో మొన్న ఎన్నో మంచి పథకాలు పెడుతున్నారు మన ముఖ్యమంత్రి వారు. ఆయనకు చోదోడుగా వాదోడుగా నిలిచినాము మొన్న 2024లో బీసీలు అందరూ. ఈరోజు ప్రతి ఒక్కరూ బీసీలో లబ్ధి పొందుతున్నారు, రాజకీయంగా ఏమి ఆర్థికంగా అన్ని. దీనికి పాటలు వేసింది ఎవరు అంటే మా ఆరాధ దైవం మహాత్మా జ్యోతిరావు పూలే గారు.
ఆయన అడుగుజాడలతో ప్రయాణిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి దేవి తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎయిడ్స్ ముందస్తు అవగాహన ప్రచార కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది సురక్షితం కాని శృంగారం అన్న ఆమె సిరింజీల వాడకం ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒకసారి ఎయిడ్స్ వస్తే నివారణ ఒకటే మార్గమని, ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం ద్వారా ఎయిడ్స్ రోగులకు ఉచితంగా మందులు అందజేయడంతో పాటు నగదు సౌకర్యం కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఎయిడ్స్ బారిన పడ్డ వారి పట్ల వివక్ష చూపకుండా వారికి మనోధైర్యం కల్పించేలా అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించడంలో భాగంగానే ప్రజలలో అవగాహన కల్పించడానికి ఈ ప్రచార కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. క్రియేట్ చేయడం కోసము ఈ విధంగా మనము స్టాల్ అనేది ఏర్పాటు చేశాము. సో ఈ స్టాల్లో కూడా హెచ్ఐవి గురించి వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మేము అవగాహన కల్పిస్తాము. ఈ పాంప్లెట్స్ అనేవి కూడా ఇస్తాము వాళ్ళకి. అదేవిధంగా ఈవినింగ్ టైంలో కళాజాతర బృందాలు వాళ్ళు కూడా వాళ్ళ షో అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా అందరికీ కూడా అవేర్నెస్ కల్పించాలి. హెచ్ఐవి అనేది మెయిన్గా మనకి సురక్షితం కాని లైంగిక సంబంధాల వల్ల వస్తుంది. అదేవిధంగా బ్లడ్ ఏదైనా కూడా ట్రాన్స్ఫ్యూషన్ చేసుకునేటప్పుడు ఆ బ్లడ్లో ఏదైనా హెచ్ఐవి ఉంటే కూడా దాని నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏమంటే ఇంజెక్షన్స్ వల్ల, సురక్షితం కాని ఇంజెక్షన్ అంటే ఒకే ఇంజెక్షన్ని 2-3 వాడడము దానివల్ల కూడా వస్తుంది. అదేవిధంగా తల్లి ఏమన్నా గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి కానీ హెచ్ఐవి పాజిటివ్ అయితే బిడ్డకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని అందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. హెచ్ఐవి పరీక్ష అనేది హై రిస్క్ వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. సో పాజిటివ్ అయితే ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గవర్నమెంట్ మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. కాబట్టి దాని నుంచి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యవంతంగా జీవించగలిగే అవకాశాలు ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ కూడా మనము కట్టడి చేయగలుగుతాం. కాబట్టి అందరూ కూడా హెచ్ఐవి గురించి అవగాహన కలిగి ఉండాలి. ఈ ట్రాన్స్మిషన్ అనేది మనము 20-30 సంవత్సరానికి గాను మనము లేకుండా చేయగలగాలి మన దేశంలో. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఈ హెచ్ఐవి అనేది లేకుండా చేయగలగడం కోసము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీనిలో భాగస్వాములై అందరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరుతున్నాను. బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేయడంలో ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా బీసీల అభ్యున్నతి కోసం వైసీపీ పార్టీ నేతలు కృషి చేయడం జరుగుతోందని వైసీపీ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ మాట్లాడుతూ కర్ణాటకలో పుట్టి పెరిగి బీసీల అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన పెను మార్పులను తీసుకొచ్చిన ఘనత జ్యోతిరావు పూలేకే దక్కుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేకే దక్కుతుందని, ఆయన అడుగుజాడల్లోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు అండగా నిలిచారని కొనియాడారు. అదేవిధంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్న ఆకాంక్షతో జ్యోతిరావు పూలే ఆయన సతీమణి ద్వారా బాలికల విద్య కొరకు, బాల వివాహాల నిర్మూలన కొరకు కృషి చేశారని, వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో బీసీల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా కష్టపడి ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా వాళ్ళ సతీమణి సావిత్రిబాయి పూలే గారు బాలికలకు బాగా చదువుకోవాలనేసి ఆ కాలంలోనే
స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో కూడా మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గారు కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు చూస్తే కానివ్వండి, అంటరానితనాన్ని నిర్మూలించడానికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ బాటలోనే బీసీలకు కూడా చాలా గౌరవం కూడా దక్కింది. మేమంతా కూడా ఈరోజు చాలా గర్వపడుతున్నాము. బీసీలుగా అందరూ ఏకమయ్యేసి ఈరోజు పార్టీ ఆఫీస్లో వర్ధంతిని జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో బీసీలందరూ కూడా ఐక్యమయ్యేసి అదేవిధంగా విద్యారంగంలో మళ్ళీ సామాజిక స్ఫూర్తితో అన్నీ కూడా ముందుకెళ్తామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చూస్తే కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలని ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా తొలగించడం కూడా జరుగుతుంది. దాంతో మొట్టమొదటిగా ఈరోజు వాలంటీర్స్ని, ఆ సంస్థనే మొత్తం తొలగించిన ఘనత టీడీపీ వాళ్ళు. అదేవిధంగా ఏదైతే ఆ రోజు బీసీలకి వెన్నెన్నగా ఉండే మన జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు బీసీల కోసం చేస్తూ ఉంటే ఈరోజు దాన్ని టీడీపీ గవర్నమెంట్ అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా దాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఇది చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే 18వ శతాబ్దంలోనే బీసీల ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. ఆ ఉద్యమ వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆ బాటలో 2019లో ప్రభుత్వం వచ్చింది. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నవరత్నాల ద్వారా బీసీ వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తము బీసీ బడుగు బలహీన వర్గాలకు అందించడం జరిగింది. ముఖ్యంగా అధికారులకు పోయిన వర్ధంతికి అంతకుముందు వర్ధంతి జయంతికి మేము సూచించడం జరిగింది. ఏమంటే జ్యోతిరావు పూలే జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తారు, వర్ధంతిని కూడా ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా మేము బీసీల తరఫున సంబంధిత అధికారులకు వినియోగించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారంటే బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నారు. ఆ వెన్నుదన్నుగా ఉండే బీసీలకు అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు మంచి చేసినారు. కానీ బీసీలు ఈరోజు ఏ స్కీమ్ వస్తూ ఉంది, బీసీ ఉందా లేదా అని కూడా మాకు తెలియడం లేదు. కుటుంబ తగాదాలతో కన్న కొడుకు తల్లిపై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 2 టౌన్ సీఐ నెట్టికంటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ రోసీనగర్కు చెందిన శంకర్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పనిచేస్తూ సస్పెండ్ అయ్యారని తెలిపారు. తాగుడుకు బానిసై బుధవారం సాయంత్రం తన తల్లి వసంతమ్మను తాగడానికి డబ్బులు అడగగా ఆమె ఇవ్వకపోవడంతో ఆమెను శంకర్ కాలుతో బలంగా తన్నాడు. వసంతమ్మ అస్వస్థతకు గురి కావడంతో బంధువులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి స్విమ్స్ కు తరలించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో తన స్వగృహానికి తీసుకురాగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నెట్టికంటయ్య తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మహిళలకు పూర్తి స్థాయిలో సముచిత స్థానం కల్పిస్తామని గొప్పలు చెప్పిన కూటమి ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించడం బాధాకరమని వైసీపీ పార్టీ మహిళా నాయకురాలు గాయత్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని వైసీపీ మహిళా విభాగం జిల్లా నాయకురాలు గాయత్రీదేవి విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలనే ఉద్దేశంతో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను బీసీల కోసం అమలు చేస్తే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం వాటిని నీరుగార్చిందన్నారు. మహిళలపై రోజురోజుకి హత్యలు అఘాయిత్యాలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
వాలంటరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న వాలంటీర్లకు తాము అండగా ఉంటామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు అని అర్థం కావడం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఇప్పటికైనా మహిళల పట్ల వాలంటరీ వ్యవస్థ పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలు కానీ మహిళలు కానీ బాలికలు హత్యలు గావించబడడం కానీ ఇటువంటి ఎన్నో జరుగుతున్నా కానీ ఏ దిశగాను ఏ చర్య తీసుకున్నటువంటి పాపాన ప్రభుత్వం పోలేదు. మరి అదేవిధంగా వాలంటీర్స్ కేవలం సేవా దృక్పథంతో అంటే వారు చేస్తున్న సేవకు గాను హానరారియంగా వాళ్ళకి 5,000 జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి వారి సేవలను వినియోగించుకోవడానికి వాలంటీర్ సిస్టమ్ని ఏదైతే తీసుకొచ్చారో ఇవాళ అదే వాలంటీర్ సిస్టమ్ని మొత్తం తుడిచిపెట్టే విధంగా సిస్టంలో కానీ గవర్నమెంట్ దీంట్లో కానీ ఎక్కడా లేకుండా క్లియర్ కట్గా ఆ సిస్టమ్ అనేది వైపౌట్ చేసిన పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. మరి ఆనాడు ఎన్నికలకు వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము విమర్శించట్లేదండి, మళ్ళీ కేసులను మా మీద కొద్దురేమో, మేము కేవలం తమరు చెప్పిన మాటల్ని మేము ఇంకొకసారి మీకు చెప్పదలుస్తున్నాం అంతేనండి. మరి అక్క చెల్లెమ్మల్ని నేను తక్కువ చేసేవాడిని కాదు, ఇంకా నా వల్ల అయితే ఇంకొక 5,000 వేసి మీకు ఇవ్వగలిగేవాడినే కానీ మీకు ఉద్యోగాలు తీసేసేవాడిని, మీ ఉద్యోగ భద్రతకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడిని నేను, మీ అన్న లాంటి వాడినమ్మా అని ఆ రోజు ఎన్నికల సభకు వచ్చి హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వాలంటీర్ సిస్టమ్ని వైపౌట్ చేసేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించడం లేదు అని మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. మరి అదేవిధంగా ఏ విధమైన మహిళలకి చెందాల్సినటువంటి ఏ విధమైన పథకం కానీ అమ్మ ఒడి కానీ మీ పిల్లలు కాలేజీకి వెళ్తూ వసతి దీవెన కానీ వారికి రావాల్సిన 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వేస్తున్నటువంటి ఆ డబ్బుల్ని మేము 1,500 రూపంలో ఇస్తామన్నారు. ఏది కానీ మహిళల అభ్యున్నతిని తుడిచిపెట్టుకుపోయే విధంగా వారికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించకుండా వారిని అధోగతి పాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వము ఒకసారి వారి మనసాక్షిని వారు ప్రశ్నించుకొని ఇకనైనా కానీ పేదల పాలిట మహిళల పాలిట నిలబడి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. బైకు అదుపు తప్పి బావిలో పడి యువకుడు మృతి చెందగా మరో యువకుడు ప్రాణాలతో బయటపడిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు తెలిపారు. గురువారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు నగరంలోని గిరింపేట భరత్ నగర్కు చెందిన ఉదయ్ కుమార్, యాదమరి మండలం కమ్మరాయని మిట్టకు చెందిన రితీష్ అనే ఇద్దరు బీటెక్ చదువుతున్నారని, ఇద్దరు పరీక్ష రాయడానికి కల్లూరు పరిధిలోని ఎంజీఆర్ కళాశాలలో హాజరై తిరిగి వస్తున్న క్రమంలో బుధవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో ఐరాల మండలం మద్దిపట్ల వద్ద బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న 50 అడుగుల బావిలో ఇద్దరు పడిపోయారు. ఇందులో ఉదయ్ కుమార్ చాకచక్యంగా బావిలో నుండి పైకి రాగా రితీష్ ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. సుమారు 5 గంటల పాటు పోలీస్ సిబ్బంది శ్రమపడి గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు రితీష్ మృతదేహాన్ని బయటకు తీసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహాత్మా జ్యోతిరావు పూలే అని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. గురువారం చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకల్లో భాగంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, అటువంటి మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జ్యోతిరావు సతీమణి సావిత్రి పూలేబాయ్ మహిళా విద్య కొరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఆ దంపతుల విశేష కృషి ఫలితంగా నేడు బీసీలకు మహర్దశ ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమాదేవి, లతారెడ్డి, దాసరి చంద్ర, విజయగౌరి, జమీలాబి, కోమల తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ, నగరంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, దళిత సంఘాలు, మహిళా సంఘాలు ఈరోజు ఆయనకి పూలహారం వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ భారతదేశంలో మొట్టమొదటిగా మహాత్మా అనే బిరుదు వచ్చింది జ్యోతిరావు పూలే గారికి. ఆ తర్వాతనే మహాత్మా గాంధీకి మహాత్మా అనే పేరు వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వెనుకబడి తరగతుల వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పాటుపడినటువంటి మహా పురుషుడు జ్యోతిరావు పూలే గారు. ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా మహిళలకు చదువు ఉండాలా, వాళ్ళకి జ్ఞానం రావాలా అని మొట్టమొదటిగా జ్యోతిరావు పూలే భార్య గారు, ఆయన యొక్క భార్య స్కూల్ పెట్టి నడిపింది మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను, అతని యొక్క అడుగుజాడులో నడవాలని ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కూడా మేము ఆ విధంగా నడుచుకోవాలని కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్తూరు చుడా చైర్మన్ కటారి హేమలత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిలబడు కుశాల్ నిలబడు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వారిలో ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ లెఫ్ట్ సైడ్ కొంత ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ నలుగురు అదే మొత్తం కవర్ చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.